స్టార్ట్ చేయండి సార్. ఇది ఓకే ఓకే వస్తాను సార్. ఇక్కడ ఓకే పడ్డది. చెప్పండి, ముట్టుకోవద్దు. సరే సార్. అది ఇది అడ్డం ఉంటుంది సార్. మరి శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మాస్టర్స్, మన హాస్టల్ గురువు అయిన మహా అవతార్ బాబాజీ గారికి ఆహ్వానించుకుందాము. వారికి కోటి కోటి దండాలు, కోటి కోటి ఆత్మ ప్రణామాలు. మన నడియాడే దైవం, నడిపించే దైవం బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. మన హాస్టల్ గురువైన శ్రీకాంత్ గురువు గారికి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. శ్రీకాంత్ సార్కు పాదాభివందనాలు. మాస్టర్స్, మీ అందరినీ ఆహ్వానించుకుంటున్నాను, గురువులను ఆహ్వానించుకుంటాను. మాస్టర్స్, మీరందరూ ధ్యానంలో కూర్చోండి. కాళ్ళు సెట్ చేసుకోండి, వేళ్ళల్లో వేలు పెట్టుకొని ధ్యానం కూర్చోండి. మాస్టర్స్, మాస్టర్స్ నా పేరు భాగ్యలక్ష్మి, మా వారి పేరు కృష్ణ, మా ఊరు హన్మకొండ. మాస్టర్స్, నేను ఈ ధ్యానం గ్రూప్ లో సార్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే నేను ఈ గ్రూప్ లో చేరిన. ఈ గ్రూప్ లో చేరిన తర్వాతనే మన శరీరంలో చక్రాస్ ఉన్నాయని, వాటికి అనుసంధానమైన గ్రంథులు ఉన్నాయని, వాటి వలన బీపీ, షుగరు, కాళ్ళ నొప్పులు ఇలాంటి అనారోగ్యాలు వస్తాయని అసలు ఈ విషయం నాకు తెలియదు. అప్పటి నుండి ఆచితూచి మాట్లాడడం, నాకు తెలియని విషయాలు ఇంకా చాలా తెలిసినవి. గణేశం పాఠం మొదలు పెడతా సార్. మహాగణపతే నమోస్తుతే, మాతంగముఖ నమోస్తుతే, గిరిజానందన నమోస్తుతే, గిరిజానందన నమోస్తుతే, పార్వతి బాలక నమోస్తుతే, పార్వతి బాలక నమోస్తుతే, ఓంకారేశ్వర నమోస్తుతే, ఓంకారేశ్వర నమోస్తుతే, మహాగణపతే నమోస్తుతే, మాతంగముఖ నమోస్తుతే. థ్యాంక్ యూ మాస్టర్స్. మన శ్రీకాంత్ సార్ గురించి కొంచెం చెప్తాను. మన శ్రీకాంత్ సార్ చాలా చాలా బాగా చెప్తారు. సారు అందరి అనుభవాలు ఎంతో ఓపికగా వింటారు. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరితో బాగా మాట్లాడతారు. సార్ క్లాస్ చెప్తుంటే అసలు టైమే తెలియదు. 2 గంటలు 3 గంటలు అయినా అప్పుడే క్లాస్ అయిపోయిందా అని అనిపిస్తుంది. సార్, మన శ్రీకాంత్ సార్ గురువు గారికి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. కాంతి జగత్ హాస్టల్ శ్రీకాంత్ గురువు గారికి కాంతి జగత్ అనే తోటలో వృక్షాలను నాటారు. ఆ వృక్షాలకు కొమ్మలుగా, శాఖలుగా శిష్యులమైన మేము ఎన్నో పుష్పాలుగా విరబూసినాము. ఆ తోట యజమాని అయిన మా శ్రీకాంత్ గురువు గారు బంగారు ఊయల్లో కూర్చున్న హాస్టల్ శ్రీకాంత్ గురువు గారిని పాద పద్మములకు జ్ఞాన పుష్పాలను సమర్పించుకున్నాము. మేము ధ్యానములో చక్రాస్ హీలింగ్ చేయించి, చక్రాస్ క్లీనింగ్ యాక్టివేషన్, చక్రాస్ హాస్టల్ సర్జరీస్, క్రాప్ సర్కిల్స్ హీలింగ్, గ్రాండ్ అండ్ కుండలిని యాక్టివేషన్, కర్మ ప్రక్షాళన, వాటి చెట్లు, జంతువులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, పూర్వీకులు, ఇవే కాకుండా ఇంకా ఆకాశిక్ రికార్డ్స్,
కాంతి స్ప్రెడ్డింగ్, యూనివర్స్ కనెక్షన్స్, ఇవన్నిటితో ధ్యానం ద్వారా జ్ఞానాన్ని అందించి విజ్ఞానులుగా తీర్చిదిద్దినారు. ఎందరికో థర్డ్ ఐ ఓపెన్ అయింది. మాలో జ్ఞాన జ్యోతులను వెలిగించినారు. ధ్యాన ఫలాన్ని నూనెగా పోసి వత్తి అనే నేను జ్ఞాన వెలుగులను దీపముగా మీ ముందు పెడుతున్నాను. బహుమతిగా విజ్ఞానం అనే వెండి ఫలాలను గోల్డెన్ కాంతితో అక్షరాలను మాలగా అల్లి మా శ్రీకాంత్ గురు గారి మెడలో ఆ గోల్డెన్ కాంతి మాలను సమర్పించుకుంటున్నాను. ఇవన్నీ మా గురువుకు అందిస్తున్న చిరు కానుకను మీ శిష్యురాలైన భాగ్యలక్ష్మి. గురువులకు, తల్లిదండ్రులకు ఎన్ని ఇచ్చినా ఇంకా మనం రుణపడి ఉంటాం అని. అవి అనంతమైనవి, అంతులేనివి. క్లాసులో మాట్లాడటానికే భయపడే వాళ్ళను కూడా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని తెలియని వాళ్ళు కూడా క్లాసులు కూడా చెప్పే విధంగా తీర్చిదిద్దినారు మా శ్రీకాంత్ గురుగారు. కాంతి జగత్ గ్రూపులోని వారందరూ క్లాసులు చెప్తున్నారు. ఎంతో ఎత్తుకు ఎదిగినారు. ఎంత గొప్ప వాళ్ళను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన మా శ్రీకాంత్ గురుగారికి శతకోటి వందనాలు, శతకోటి పాదాభివందనాలు, శతకోటి కృతజ్ఞతలు సార్. ఏదో నాకు తెలిసినది రాసిన సార్. ఓకే మాస్టర్స్, మనం చక్రాస్ కు కాంతి స్ప్రెడ్డింగ్ చేద్దాము. మొదటగా మూలాధార చక్రంకు కాంతి స్ప్రెడ్డింగ్ చేద్దాము. మూలాధార చక్రంకు కాంతి శ్వాసను శ్వాసిద్దాము. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. కాంతి శ్వాసను శ్వాసించండి మాస్టర్స్. కాంతి శ్వాసను మూలాధార చక్రంకు, మూలాధార చక్రంలో ఉన్న దానికి అనుసంధానమైన గ్రంథికి, అందులో ఉన్న జల విసర్జనం, మల విసర్జనము, మూలాధార చక్రానికి అనుసంధానమైన గ్రంథికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి మూలాధార చక్రంకు కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తర్వాత స్వాదిష్టాన చక్రంకు దీనిలో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ, వీటికి అనుసంధానమైన గ్రంథి, వీటికి కాంతిని శ్వాసించండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. కాంతి శ్వాసను శ్వాసించండి మాస్టర్స్. అన్ని స్వాదిష్టాన చక్రంలో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ, స్వాదిష్టాన చక్రం అనుసంధానమైన గ్రంథికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి. కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తర్వాత మణిపుర చక్రానికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ చక్రంలో ఉన్న స్టమక్, లివర్, దానికి అనుసంధానమైన గ్రంథి, దానికి కూడా కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. కాంతి శ్వాసను శ్వాసించండి మాస్టర్స్. మణిపుర చక్రంలో ఉన్న స్టమక్, లివర్, దానికి అనుసంధానమైన గ్రంథికి కాంతిని కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తర్వాత అనాహత చక్రంలో ఉన్న లంగ్స్, హార్ట్, దానికి అనుసంధానమైన గ్రంథి, దానికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. కాంతి శ్వాసను శ్వాసించండి అనాహత చక్రంకు. దానిలో ఉన్న లంగ్స్, హార్ట్, దానికి అనుసంధానమైన గ్రంథికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి
కాంతి, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తర్వాత విశుద్ధ చక్రం, విశుద్ధ చక్రంకు కాంతిని స్ప్రెడ్ చేయండి. దానికి గొంతుకు విశుద్ధ చక్రానికి అనుసంధానమైన గ్రంథి థైరాయిడ్ గ్రంథి, దానికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. కాంతి శ్వాసను శ్వాసించండి మాస్టర్స్. విశుద్ధ చక్రంకు కాంతి శ్వాసను గొంతు విశుద్ధ చక్రానికి అనుసంధానమైన గ్రంథికి థైరాయిడ్ గ్రంథి, దానికి కూడా కాంతి 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 కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. తర్వాత ఆగ్నేయ చక్రం, ఆగ్నేయ చక్రాన్ని కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఆగ్నేయ చక్రానికి అనుసంధానమైన గ్రంథికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. కాంతి శ్వాసను శ్వాసించండి మాస్టర్స్. ఆగ్నేయ చక్రంకు దానికి అనుసంధానమైన గ్రంథికి కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తర్వాత సహస్రారం, సహస్రారంకు దానికి అనుసంధానమైన గ్రంథికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. కాంతి శ్వాసను శ్వాసించండి మాస్టర్స్. సహస్రారంకు కాంతిని శ్వాసించండి, దానికి అనుసంధానమైన గ్రంథికి కూడా కాంతిని శ్వాసించండి మాస్టర్స్. కాంతి 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 కాంతిని శ్వాసించండి. తర్వాత సబ్ కాన్షియస్ మైండ్కు దానికి అనుసంధానమైన గ్రంథికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. కాంతి శ్వాసను శ్వాసించండి మాస్టర్స్. సబ్ కాన్షియస్ మైండ్కు దానికి అనుసంధానమైన గ్రంథికి కాంతిని స్ప్రెడ్ చేయండి. కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తర్వాత లెఫ్ట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. తర్వాత రైట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. తర్వాత కళ్ళకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. కాంతి కాంతి కాంతి. ఎడమ కన్నుకు కాంతి కాంతి, కుడి కన్నుకు కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. తర్వాత మన చెవులకు, ఎడమ చెవుకు కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. తర్వాత కుడి చెవుకు కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. తర్వాత మన ముక్కుకు, మన ముక్కు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. కాంతి కాంతి. తర్వాత మన చెంపల, మన రైట్ చెంపకు కాంతిని స్ప్రెడ్ చేయండి. కాంతి కాంతి కాంతి. మన లెఫ్ట్ చెంపకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. మన పళ్ళకు, మన కింది పళ్ళకు కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. మన పై పళ్ళకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. కాంతి కాంతి. మన నాలుకకు, మన నాలుక కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. తర్వాత మన పెదవులకు, కింది పెదవు పై పెదవులకు కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. తర్వాత మన చేతులకు, మన భుజం నుండి మోచేయి కింది చేతి వేళ్ళ వరకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. మన కుడి చేయికి కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. తర్వాత మన కుడికాలు, కుడికాలు మన తొంటి భాగం నుంచి మోకాలు మన పాదాల వరకు, పాదాల నుండి వేళ్ళ వరకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి కాంతి. మన కుడి కాలుకు కాంతి
కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. తర్వాత మన లెఫ్ట్ చెయ్యి, ఎడమ చెయ్యికి భుజము, తర్వాత మోచేయి, మన చేతి వేళ్ళకు, ఎడమ చేయి వేళ్ళకు, వాటికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి. తర్వాత ఎడమ కాలు తొంటి భాగము, మోకాలు, మన పాదం వేళ్ళు, వాటి ఎడమ కాలు మొత్తము కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి 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 మొత్తము మన శరీరంలోని అన్ని కాంతిగా మారిపోయినాయి మాస్టర్స్. కాంతిగా మారిపోయినాయి మొత్తం మన. తర్వాత మాస్టర్స్ పంచభూతాలకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. పంచభూతాలలో మొదటిది భూమికి మిగతా పంచభూతాలకు మన భౌతిక శరీర నిర్మాణానికి భూమి మూలాధారం. భూమి చుట్టూ ఉన్న భౌతిక పదార్థానికి మూలము భూమి అయినా దానిని మన జీవితాలకు మూలాధారంగా గ్రహించడం అవసరం. ఎందుకంటే చాలా మంది తమ శరీరము మనస్సులోనే అనుభూతి చెందగలరు. కాబట్టి మన అంతరాల్లో నుంచి మూలభూతమైన భూమిని తెలుసుకోవడం, అనుభూతి చెందడము యోగ ప్రక్రియలో ఒక భాగం. మన భూమికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి 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 భూదేవికి, భూమిని కూడా మనం భూదేవి అని మనం దేవతగా కొలుసుకుంటాము. ఆ భూదేవికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మన భూమి ఎన్నో భరిస్తూ ఉంటది. మనం ఎన్ని చేసినా, మనము చెత్త చెదారం వేస్తాము, ఎన్ని బిల్డింగ్లు కడుతున్నాము, రోడ్లకు తవ్వుతా అంటారు, ఎన్నిటినీ భరించుతుంది మన భూమికి. ఆ భూదేవికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మన ఆడవారిని కూడా భూమి ఎంత ఎంత ఓపికగా ఇవన్నీ భరిస్తుందో మన ఆడవారిని కూడా భూదేవితో పోలుస్తారు. మన భూమికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. తర్వాత పంచభూతాలలో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. తర్వాత రెండవది నీరు. నీటికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉన్నదని నిరూపించడానికి ఇప్పుడు కావలసినంత శాస్త్రీయ నిదర్శనము ఉన్నది. మీరు నీటి వంక చూస్తూ ఒక ఆలోచన చేస్తే ఆ నీటి కణ నిర్మాణము మారిపోతుంది. మీరు నీటిని తాకినా అది మారుతుంది. అందుకే మీరు నీటితో ఎలా వ్యవహరిస్తారన్నది ఎంతో ముఖ్యం. నీటికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మరి నీరు అంటే సముద్రాలు, చెరువులు, నదులు, చెరువులు, కుంటలు, బావులు, ఎన్నో, ఇవన్నీ నీరు. కానీ నీరు లేకుండా మనం బ్రతకలేము. మన జీవితంలో, మన జీవనానికి నీరు ఎంతో ముఖ్యమైనది. ఆ నీటికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి అన్నిటికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తర్వాత అగ్ని భారతీయ సంస్కృతిలో దీనిని అగ్నిదేవునిగా, 2 ముఖాలు ఉన్నవానిగా, గొర్రెను స్వారీ చేసేవానిగా వ్యవహరిస్తారు. అగ్ని 2 ముఖాలు, ప్రాణ ప్రదాతకు, ప్రాణ సంహారకునికి ప్రతీకలు. మనలో అగ్ని లేకపోతే జీవ ప్రాణమే లేదు. కానీ దానితో మనం జాగ్రత్తగా వ్యవహరించకపోతే అగ్ని అదుపు తప్పి వేగంగా అన్నిటినీ దహించి వేస్తుంది. అందుకే ఈ అగ్నికి కూడా మన కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి అంటే మన జీవ ప్రమాణము అంటే మనకు కడుపులో జఠరాగ్ని ఉన్నది కాబట్టి మన తినే ఆహారము మనకు జీర్ణం అవుతుంది. అందుకే అగ్నిదేవునికి మనం అగ్నిదేవునిగా కూడా కొలుచుకుంటాము. అగ్నిదేవునికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్.
తర్వాత మన ఈ జఠరాగ్నే కాదు, మనం రోజు నిత్యము మనము స్టవ్ వెలిగించుకొని మనం పదార్థాలు వండుకొని తింటేనే కదా మనం తినగలుగుతాం. అంటే ఈ అగ్ని ఉండడం వల్లనే కదా మనం వండుకొని తినగలుగుతాం. అది మన జీవితానికి కూడా, అగ్ని కూడా ఎంతో ముఖ్యమైనది. అగ్నికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మనకు బ్రతకడానికి అగ్ని ఉపయోగము. చనిపోయినాక కూడా మన కట్టెలల్లా పెట్టి కాల్చడానికి కూడా అగ్ని అవసరం. కాంతికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. అగ్నికి కాంతి, కాంతి, కాంతి. తర్వాత గాలి. యోగ యోగ సంప్రదాయంలో గాలిని మనం వాయువు అంటాం. అంటే దీనిని కేవలము నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ల మిశ్రమంగా కాక అసలు చలనానికి ప్రతీకగా పరిగణిస్తారు. పంచభూతాలలో ఈ వాయువే తేలికగా అందేది, నియంత్రణ చేయడానికి సాధ్యపడేది. అందుకే చాలా యోగ సాధనలు ఈ వాయువు ఆధారంగానే తయారయ్యాయి. అంటే గాలి మనకు గాలి పంచభూతాలలో అగ్ని, భూమి, నీరు, అగ్ని, తర్వాత గాలి కూడా మనకి ఎంతో అవసరం. అంటే మనం ధ్యానం చేసేది శ్వాస మీద ధ్యాస. మనకు ఈ గాలి, మనలో ఈ శ్వాస ఉంటేనే కదా మనం ఆ ఉన్నట్టు. శ్వాస ఉంటే ఆ బ్రతకగలుగుతాం, శ్వాస లేకుంటే శవం అవుతాం అన్నట్టు. అది మనకు గాలి కూడా మనకు ఎంతో ముఖ్యము. శ్వాస నిత్యము మన శ్వాస ఆడుతా ఉంటేనే మనము బ్రతకగలుగుతాం. శ్వాస కనుక ఆగిపోయిందంటే ప్రాణం పోయింది. అందుకే గాలి కూడా మనకు ఎంతో అవసరం. కానీ ఇప్పుడు గాలి లేకుండా గాలికి అన్ని కలుషితాలు జరుగుతాయి. మన రోడ్ల కోసము పెద్ద పెద్ద చెట్లను కూడా కొట్టేస్తున్నారు. అంటే మనకు ఆ చెట్లు ఉండడం వల్లనే ఇవన్నీ ఆక్సిజన్ ఇవంతా వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్. కానీ లేకుండా మన ఈ ప్రభుత్వాలు చెట్లను కొట్టేసి మనకు గాలిని ఆ మాలిన్యం అనేది చేస్తున్నారు. మన ఈ వాహనాల ద్వారా కూడా కాలుష్యం, ఈ కాలుష్యం అంతా వస్తుంది. అంటే గాలి మంచిగా వస్తేనే మనం అందరం మంచిగా ఉండగలుగుతాం. చెట్లు కొట్టేయకుండా ఇంకా అందరూ చెట్లు పెట్టి అందరూ చెట్లను పెట్టాలని అందరికి మన ప్రభుత్వానికి కూడా మనము కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఉన్న చెట్లను ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు. కానీ ఇకనైనా అవి పోయినా కానీ ముందు భవిష్యత్తు వారికి కూడా చెట్లు ఉండాలని, చెట్లు పెట్టాలని ప్రభుత్వానికి మనం కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. గాలి, కాంతి, కాంతి, కాంతిని స్ప్రెడ్ చేసి అంటే ప్రభుత్వమే కాదు, మన వంతుగా కూడా మనం కూడా చెట్లను ఎక్కడైనా వీలున్న దగ్గర చెట్లను పెట్టాలి. ఆ చెట్లు ఉండడం వల్ల మనకెంతో ఉపయోగము. గాలి, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తర్వాత ఆకాశం. ఆకాశాన్ని శూన్యంగా అర్థం చేసుకోవద్దు. అది ఈదర్ కూడా సరి అయిన పదం కాదు అని అతి దగ్గరగా ఉన్న పదం. ఈథర్ అంటే అంతరిక్షం, ఖాళీ ప్రదేశం కాదు. అది ఉనికి సూక్ష్మతరం కోణం. అంతరిక్షం అంటే కాలుడు లేక లేనిది. శివ అంటే ఏది లేదో అది. ఆకాశం అంటే ఉన్నది ఏదో అది. ఈ పంచభూతాలు సహకరించకపోతే మీరెంత ప్రయత్నించినా ఏమీ జరగదు. వాటి సహకారంతోనే అతి ప్రాథమిక అంశాల నుంచి పరమోన్నత అంశం దాకా మీ జీవితం సంభవం అవుతుంది. ఈ పంచభూతాల మీద పట్టు సంపాదించడము లేక ఈ పంచభూతాలు మీకు సహకరించే విధంగా శుద్ధి చేయడం కోసం చేసే ప్రాథమిక యోగ సాధననే భూత శుద్ధి అంటారు. మీ శరీరంలో 72% నీరే, మరో 12% భూమి, మరో 6% గాలి. అది చాలా సులువుగా స్వాధీనంలోకి తెచ్చుకోగలిగేది. ఎందుకంటే శ్వాస ఉంది కాబట్టి
దానిని ఒక నిర్ణీత పద్ధతిలో మీరు మీ స్వాధీనంలోకి తెచ్చుకునే వీలుంది. మరోది 4% అగ్ని. మీరు సరి అయిన ధ్యాస పెడితే మీ శ్వాసకు అతీతంగా మీ శరీరం అంతటా ఎంతో లావాదేవీ జరుగుతూ ఉండడము చూస్తారు. మీరు ఈ లావాదేవీల దిశగా కాస్త దృష్టి పెడితే మీరు మెల్లమెల్లగా మీలోని ఉన్న ఈ పంచభూతాల స్వభావం, వాటి కూర్పుల గురించి అర్థమవుతుంది. అప్పుడు మీలోని మీ ఒక పార్శ్వాన్ని పెంచడము లేక సరి అయిన సాధనల ద్వారా మీలోని ఆకాశతత్వాన్ని పెంచడము సాధ్యమవుతుంది. మీ తెలివితేటల ద్వారా కాకుండా దృష్టి పెట్టడం ద్వారా సహజంగానే అక్కడ ఒక లావాదేవీ జరుగుతుందని గ్రహిస్తే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం ఎలాగో మీరు తెలుసుకోవచ్చు. అంటే ఆకాశం, ఆకాశం మన మాట్లాడే మాట బయటికి వస్తేనే, ఆకాశంలోకి పోతేనే మనకు మాట అన్నది వినబడుతుంది. ఆకాశంకు మన మబ్బులు వర్షిస్తేనే కదా ఆకాశం మనకు వర్షాలు పడతాయి సకాలం. వర్షాలు పడితేనే కదా మనము నీరు రాగలుగుతుంది. నీ సముద్రములకు, నదులకు, బావులకు, చెరువులకు నీరు వస్తాయి. మనకు వర్షాలు పడితేనే మన పంటలు పండుతాయి. పంటలు పండితేనే కదా మన రైతులు పండించగలుగుతారు. మనకు వర్షాలు సకాలంలో పడాలి. అంటే వర్షాలు పడాలి, కానీ ఎక్కువగా ఒక వారం 10 రోజులు వర్షం పడ్డా గానీ మనకు ఇబ్బంది. మనకు సూర్యుడు రాకుంటే మనకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే వర్షాలు ఎక్కువ పడినా ఇబ్బంది, తక్కువ పడినా ఇబ్బంది, కానీ సమంగా పడాలి. కానీ ఇప్పుడు ఏ కాలం అనకుండా కరెక్ట్ గా పంటలు మంచిగా చేతికి అందొచ్చే టైంకు వర్షాలు పడి కొన్ని పంటలకు నష్టాలు కలిగిస్తున్నాయి. అలా కాకుండా మంచిగా సకాలంలో వర్షాలు, మనకు వర్షాకాలంలో సకాలంలో వర్షాలు పడితే రైతులు కూడా మంచిగా పంటలు పండిస్తారు. మనకు పంటలు పండితేనే కదా మన జీవనాధారానికి మనం అన్నము, మనకు వడ్లు, ధాన్యాలు రైతులు పండిస్తారు. అందుకే సకాలంలోనే మనకు వర్షాలు పడాలి. పడితే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకనే మనం ఆకాశానికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి పంచభూతాలు మన శరీరంలో మనకెంతో అవసరం, చాలా ముఖ్యమైనది మాస్టర్స్. తర్వాత మనం అన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ మన ముందుగా అన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఒక మన ఇంతవరకు ఆ పంచభూతాలను ఆహ్వానించుకున్నాము. మన తర్వాత మన దేవతలను కూడా మనం అందరినీ మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాము. ఫస్ట్ చేయాలి. ముందుగా మన మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాము. అవతార్ బాబాని, బ్రహ్మర్షి పత్రిజీ గారిని, శివ మాస్టర్ని, కృష్ణ మాస్టర్ని, బుద్ధ భగవాను, జీసస్ మాస్టర్ని, వెంకటేశ్వర మాస్టర్ని, హనుమాన్ మాస్టర్ని, అల్లా మాస్టర్ని, లలితాదేవి మాస్టర్ని, ఆదిపరాశక్తి మాస్టర్ని, మనం అందరి మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాము. అలాగే కాంతిలోక మాస్టర్స్ ని, నక్షత్రలోక మాస్టర్స్ ని, ఇంకా పేరు పేరున అందరి మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాము. మాస్టర్స్ మన తలపైన గోల్డెన్ కాంతి క్రిస్టల్ కాంతి పిరమిడ్ హాస్టల్ గా వచ్చింది అనుకోండి. తర్వాత కాంతిని ఒక్కొక్క దానికి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ముందుగా మన ఇండియాలో అన్ని రాష్ట్రాలలో నడిపే బస్సులు, లారీలు, క్యాబ్స్, ట్రాక్టర్స్ నడిపే డ్రైవర్స్ కు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వాళ్ళు డ్రైవర్స్ అందరూ ఎరుకతో నిద్రపోకుండా డ్రైవింగ్ చేయాలని గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ట్రైన్ నడిపే డ్రైవర్స్ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. డ్రైవర్స్ నిద్రపోకుండా ఎరుకతో ఉండి
డ్రైవింగ్ చేయాలి. అందరి ప్రాణాలను వారు చేతిలో వాళ్ళ చేతుల్లోనే ఉన్నట్టు. బస్సు ప్రయాణం చేస్తున్నామంటే అంతమంది ప్రాణాలు డ్రైవర్ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి అతను డ్రైవరు మంచిగా ఆహ్, బస్సును నడపాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తర్వాత తిరుపతి కొండపైకి ఆహ్, నడిపే బస్సు డ్రైవర్లకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, అమర్నాథ్, వైష్ణవి మాత, మానస సరోవరం ఈ యాత్రలకు నడిపే బస్సు డ్రైవర్స్ కూడా గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అక్కడ వెలిసిన దేవతలకు కూడా గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి. ఈ యాత్రకు వెళ్ళే యాత్రికులకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి. మాస్టర్స్, అమర్నాథ్ వెళ్ళే యాత్రికులకు మన భారతదేశ సైనికులు వారికి చాలా సహాయం చేస్తుంటారు. యాత్ర మొదలైనప్పటి నుంచి యాత్ర ముగిసే వరకు కూడా వారి ప్రాణాలను సైతము లెక్క చేయకుండా సహాయం చేస్తుంటారు మాస్టర్స్. అంటే హిమాలయ పర్వతాల్లో ఉన్న అమర్నాథ్ యాత్రకు వెళ్ళే యాత్రికులకు ఆ చలిలో కాపలా కాస్తుంటారు. అంటే ఎక్కడి నుంచి ఏ ఆపద వచ్చినా గాని వారికి ఆపద కలగకుండా వారిని రక్షించడానికి మన భారత సైనికులు మన సహాయం చేస్తుంటారు యాత్రికులకు. వారికి మన సైనికులకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మన భారత సైనికులందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి. ఆ సైనికులు వారి కుటుంబాలను వదిలేసి వారి తల్లిదండ్రులను, భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి మన దేశం కోసం వారు హిమాలయాల్లో చలిలో మన 0 డిగ్రీ ఉంటది అక్కడ చలి. అంత చలిలో కూడా వారు మన దేశాన్ని కాపాడటానికి వాళ్ళు కాపలా కాస్తుంటారు. మన దేశ రక్షణ కోసము ఆ సైనికులు అంత కష్టపడుకుంటా ఉంటాంటారు. ఒక్కొక్కసారి యుద్ధం చేసినా, చేయకున్నా ఏదో విధంగా వాళ్ళ ప్రాణాలు పోతుంటాయి. అటువంటి ఆ సైనికులందరికీ కూడా మనం కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, 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 కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వారి కుటుంబాలకు కూడా వారి భార్య పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు వారికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మాస్టర్స్ అలాగే విమానం నడిపే డ్రైవర్స్, హెలికాప్టర్ నడిపే వారికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వాళ్ళకు కూడా విమానాలు ఎన్నో ఒక్కొక్కసారి అవి సహకరించకనో దేని వల్లనో విమానము కూలిపోతుంటాది. అందులో అందరూ ప్రయాణికులు కాదు, ఆ నడిపే డ్రైవర్ కూడా ఎంతోమంది చనిపోతుంటారు. అలాంటివి జరగకుండా మంచిగా నడపాలి వాళ్ళని. వాళ్ళకు డ్రైవర్స్ కు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. విమానం నడిపే డ్రైవర్స్ కు, అందులో ఉన్న సిబ్బందికి, అందులో ప్రయాణం చేసే ప్రయాణికులకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలా విమానం నడిపే ధోరణిలోనే ఒక మన సినిమా యాక్టర్ అయిన సౌందర్య కూడా అది ఫ్లైట్ పైకి లేచింది అంతే. లేచి అక్కడనే మంటలు లేచి కింద పడిపోయి ఆమె ఫ్లైట్ మొత్తం కాలిపోయింది. అందులో ఉన్న అందరూ కూడా చనిపోయిండ్రు. అలా కాకుండా అందరూ వాళ్ళు విమానం నడిపేటప్పుడు అది మంచి ఉన్నదా అన్ని పని చేస్తున్నాయా లేవా అని వాళ్ళు చూసుకొని విమానం నడపాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆమెనే కాకుండా మన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి కూడా ఆ ప్రమాదంలోనే చనిపోయిండు. ఆయన కూడా అతను కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. సౌందర్య కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఎంత అదిగా ఉన్నా గాని ఆమె చూసుకోవడానికి కూడా శవాన్ని కూడా చూసి వీలు లేకుండా మొత్తం కాలి బూడిద అయిపోయింది.
రాజశేఖర్ రెడ్డి అతను కూడా చూసుకోవడానికి వీలు లేకుండా అయిపోయిండ్రు. వారికి కూడా కాంటిని స్ప్లిట్ చేయండి మాస్టర్స్. ఇలాంటి సంఘటనలు జరగకుండా డ్రైవర్స్ భద్రంగా ఉండాలి. మంచిగా ఎరుకతో ఉండి విమానాలు అన్ని విమానమైనా ఏదైనా కానీ నడపాలి అని, హెలికాప్టరు మంచిగా నడపాలని వారికి కాంటిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే మన ధాన్యాలు పండించే మన రైతులకు కూడా మన కాంటిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. రైతులు పంటలు పండిస్తేనే కదా మనకు బియ్యము, వడ్లు, ధాన్యాలు ఇవన్నీ వస్తాయి. ఇవే కాదు, రైతులు కూరగాయలు కూడా పండిస్తారు. కూరగాయలు, పండ్ల తోటలను అన్నిటినీ పండిస్తారు. రైతులకు కూడా కాంటిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. రైతులు మంచి పంటలు పండిస్తాండ్రు, కానీ ఈ పంటలకు ఎక్కువ అన్ని మందు కొట్టి, పూర్వకాలంలో మందులు కొట్టకుండా పంటలు పండించిండ్రు. అప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఎంత టెక్నాలజీ అన్ని ఇంప్రూవ్ అయింది, మందులు కనిపెట్టిండ్రు, కానీ అంత రోగాలు ఎక్కువైపోయింది. కానీ అలా కాకుండా ధాన్యాలు పండించాలి రైతులు, కానీ ఎక్కువ మందులు కొట్టకుండా మంచిగా పండించాలి. అందరి ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని మంచిగా పంటలు పండించాలని రైతులకు కాంటిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కానీ రైతులు ఎంత కష్టపడి పండించి ఆ పంట చేతికి వచ్చే టైంకు వారికి వర్షాలు పడి అట్లా నష్టం వస్తుంది. అలా కాకుండా వారు ధాన్యాన్ని పండించి ఎంత కష్టపడి పంటలు పండించుకొని అమ్మడానికి మార్కెట్కు తీసుకుపోతే అక్కడ గిట్టుబాటు ధర రాకుండా, పండించిన వాళ్ళ పెట్టుబడి పెట్టినంత కూడా రాకుండా, అందులో సగానికి వచ్చేసరికి చాలా మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఎంతో మంది రైతులు అంటే వారు ఎంత అప్పు తెచ్చి పంటలు పండించి చేసినా గాని గిట్టుబాటు ధర రాక వారు బాధతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రైతులు అలా చేసుకోకుండా మంచిగా గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రభుత్వానికి, రైతులకు కూడా కాంటిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంటిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ ప్రభుత్వాలు తీసుకుపోయిన ధాన్యం కూడా వారి సక్రమంగా ఉండడానికి కూడా ప్లేసు లేదు. ధాన్యాలు తడిసిపోతాయి. తడిసినాక తడిసిన ధాన్యం తీసుకోమంటారు. అలా కూడా రైతులకు నష్టమే కదా. అలా నష్టం అనేది జరగకుండా ప్రభుత్వము రైతులను ఆదుకోవాలని కాంటిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రభుత్వ కొనుగోలు చేసే సెంటర్లకు షెడ్లు వేయాలని, ఆ ధాన్యం తడిసిన మంచి ధర ఇచ్చి తీసుకోవాలని ప్రభుత్వానికి కాంటిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. కాంటిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఈ మధ్యనే టీవీలో చూసిన మిర్చి రైతులు వాళ్ళు ఎంత కష్టపడి పంట వేసిన దగ్గర నుంచి ఆ పంటతోనే వాళ్ళు ఎండనక వాననక కష్టపడి ధాన్యం మిర్చి పంట పండాలని ఇంత కష్టపడి పండించుకొని వాటిని కోయించి అంత చేసుకొని వారు తీసుకొని అక్కడికి వెళ్ళినాక ఆ ధర వారు పండించిన పెట్టుబడికి కూడా అందులో సగం కూడా రాకుండా ధరలు తక్కువ చేసి మధ్య దళారులు వాళ్ళు దోచుకుంటారు. అలా కాకుండా ఈ మధ్యనే టీవీలో చూసినాను నేను. అలా కాకుండా రైతుల కష్టాన్ని తెలుసుకోవాలి ప్రభుత్వము, వారికి సరైన ధరలు ఇవ్వాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రభుత్వానికి, రైతులకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే మన పోలీసులకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. చాలా మంది పోలీసులు మన రక్షణగా ఉంటారు. కానీ ఇప్పుడు అంత ఇదిగా పోలీసు వ్యవస్థ అన్నది సక్రమంగా లేదు, బాగా పనిచేస్తలేదు. ఎవరు బాగా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే వాళ్ళకి అంత మంచిగా చేస్తున్నారు. కానీ అందరు అట్లా ఉండరు.
కొంతమంది ఉంటారు. అలా కాకుండా అందరూ పోలీసులు పోలీస్ స్టేషన్‌లు అన్నిటికి కూడా కాంతి ఇన్స్‌పెక్షన్ మాస్టర్స్ పోలీసులందరూ కూడా ఆహ్, ప్రజానీకాన్ని రక్షించడానికే మీరు ఉద్యోగాలు ఇంత కష్టపడి సంపాదించుకున్నారు గదా! దానికి న్యాయం జేయాలని మీరు కాంతి ఇన్స్‌పెక్షన్ మాస్టర్స్, కాంతి పోలీసులకు, పోలీస్ స్టేషన్‌లన్నిటికి మన దేశంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్‌లకు గూడా కాంతిని ఇన్స్‌పెక్షన్ మాస్టర్స్, కాంతి, కాంతి, కాంతిని ఇన్స్‌పెక్షన్ మాస్టర్స్. అలాగే నక్సలైట్లకు, పోలీసులకు గూడా కాల్పులు జరుగుతాయి. అందులో నక్సలైట్లు చనిపోతారు. కానీ పోలీసులు గూడా పాపం ఉద్యోగాల కోసం వాళ్ళు వెళ్లి అడవులల్లా పోలీసులు గూడా చనిపోతారు. అలా చనిపోయిన వారి ఆత్మలకు గూడా శాంతి కలగాలని మీరు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. పోలీసులు వాళ్ళు గూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకు అందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే మన డాక్టర్స్ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. డాక్టర్స్‌కు పేషెంట్‌లను బాగా వైద్యం చేయాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే నర్సులకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఈ మధ్య హాస్పిటల్‌లు వ్యాపారంగా మారిపోయినాయి. ఒక జ్వరము ఏదో చిన్నగొచ్చిందన్న హాస్పిటల్ పోయితే అన్ని టెస్టులు చేస్తేనే చూసి ఆ టెస్టులు చేసిన తర్వాతనే మందులు రాస్తున్నారు. కానీ పూర్వకాలంలో మనకు హాస్పిటల్ వెళ్ళినామంటే మనకు పోతే ఇట్లా చేయబట్టి చూసి ఇట్లా ఉన్నదని మనకు చూసి మందులు రాసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. అన్నిటికీ టెస్టులు చేసి ఆ టెస్టులకు ఎంతో ఖర్చు. మన చూపించుకున్న మన మనకున్న జబ్బు కొంచెం. కానీ టెస్టులకే డబ్బులు ఎక్కువ పోతాయి. కానీ అలా కాకుండా మరి ఉన్నవాళ్ళుంటారు, లేని వాళ్ళుంటారు, పేదవాళ్ళు వాళ్ళందరినీ చూసుకొని వైద్యము చేయాలని డాక్టర్స్‌కు, నర్సులు అందరికీ గూడా ఆహ్, హాస్పిటల్ యాజమాన్యానికి గూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ అవి పేరుకు మాత్రమే ప్రభుత్వ హాస్పిటల్స్. కానీ పోయినంక డాక్టర్స్‌కు డబ్బులిస్తేనే అతను బాగా జూస్తాడు. లేకుంటే చూడలేడు. నర్సులు గూడా ఎంత కేర్‌లెస్‌గా చూస్తాంటారు. ఆ! కానీ జీతమైతే తప్పకుండా తీసుకుంటారు. కానీ అలా కాకుండా వారందరూ గూడా ఆహ్, ప్రజలకు మేలు చేయాలి. వాళ్ళకు అందరికి మంచి జరగాలని, మంచిగా చేయాలి. పేషెంట్‌లను మంచిగా చూసుకోవాలని డాక్టర్స్‌కు, నర్సుకు, హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ, ప్రభుత్వానికి గూడా ఇవన్నీ పట్టించుకొని చూడాలి ప్రభుత్వం గూడా. హాస్పిటల్లల్ల ఎట్లా జూస్తున్నారు, డాక్టర్స్ ఎట్లా జేస్తున్నారు అని అన్ని అందరికీ కూడా వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, 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 కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే కాంతిని స్ప్రెడ్ చేయండి. మెడికల్ షాపులకు కూడా కా కా స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అందులో పనిచేసే వారందరికి గూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మెడికల్ షాపులల్ల ఆహ్, మంచిగా మందులు తక్కువ ధరకే రావాలి అందరికి. ఈ మందుల గూడా దాంట్లో గూడా సంపాదించుకునే వ్యవహారమంతా చూస్తున్నారు. ఆహ్, ఆహ్, మందులు తయారు చేసే కంపెనీలు డూప్లికేట్ మందును తయారు జేస్తున్నారు. మనం తీసుకునే మందులకు అవి కొంచెం వ్యతిరేకంగా గూడా తయారు చేసి డూప్లికేట్ మందులు తయారు జేస్తున్నారు. అలా కాకుండా ఈ ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడుతున్నారు. అలా కాకుండా అంతినే మందులను కా ఆహ్, మెడికల్ షాపులకు, వారి తయారు చేసే మందుల కంపెనీలకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రజలు ప్రజలతోని చెలగాటమాడొద్దు వాళ్ళ ప్రాణాలతోని. మీరు లాభాలే చూసుకుంటాను. కానీ అందులో మీకు జబ్బొచ్చినా తయారు చేసే యజమానులు గూడా వారికి జబ్బొచ్చినా వారు మందులు తీసుకోవాలి గదా! అలా కాకుండా మంచి మందులు తయారు చేయాలి. అందరికీ మంచి జరగాలని, అందరూ వారు మంచిగా జరగాలని వారికి కాంతిని మంచి మందులు తయారు జేయాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్.
కాంతి, 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 కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మనం భూమి మీద ఉన్న అన్ని చెట్లకు, పెద్ద పెద్ద వృక్షాలకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. పెద్ద వృక్షాలకు, పూలు పూసే చెట్లకు, అలాగే పండ్ల చెట్లకు, అన్నిటికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. చెట్లకు, పెద్ద పెద్ద చెట్లు అంటే మన మామిడి చెట్లు, చింత చెట్లు, ఆ ఇంకా దానిమ్మ చెట్లు, జామ చెట్లు, అన్ని చెట్లకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఈ మధ్య పండ్లకు కూడా అంత కల్తీ కలుపుతాను. వాటికంతా కలిపి కాంతి మంచిగా కల్తీ కలిపి పండ్లు అమ్ముతున్నారు. అంటే తొందరగా పంటలు పండాలని వాటికి కూడా మందులు కొడుతున్నారు. మనం ఈ కొబ్బరి నీళ్లు తాగే కొబ్బరి చెట్లకు కూడా ఇంజెక్షన్ ఇస్తున్నారు. అది తొందరగా పెరిగి కాయలు కాయాలని వాటికి కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి చేస్తున్నారు. అన్నిటినీ కల్తీ చేస్తున్నారు. చెట్లకు కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి పంటలు పండాలని చేస్తున్నారు. ఆ పండ్లు అలా చేయకుండా ఉండాలని వాళ్ళకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కొబ్బరి తోటలకు, కొబ్బరి ఎండాకాలం వచ్చిందంటే అందరూ కొబ్బరి నీళ్లు తాగాలని తాగుతా అంటారు. కానీ అవి కూడా సరిగా పనిచేయకుండా చేస్తే ఇక ప్రతి మానవుడు ఎలా జీవించగలుగుతారు? అలా కాకుండా చెట్లకు ఇంజెక్షన్లు అవన్నీ ఏమి చేయకుండా, మందులు కొట్టకుండా మంచిగా పెంచాలని వారికి, పండ్ల తోటలు ఉన్న వాళ్ళందరికీ కూడా, వాళ్ళకి కూడా చెట్లకు, యజమానులకు, వాటి అందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మామిడి పండ్లు కూడా పండాలని వాటిని ముందే తీసుకొచ్చి పెట్టి వాటికి అంత కెమికల్స్ వేసి పంట తొందరగా పండాలని పండిస్తున్నారు మామిడి పండ్లు. ఏ పండుకైనా అలా మామిడి పండ్లు మరీ ఘోరం చేస్తున్నారు. అలా చేయకుండా వాళ్ళు ఇదివరకు ఎట్లా మంచి పండు తీసుకున్నామంటే చూసి తినడానికి ఎంత అదిగా ఉండేది. పండ్లు తిని ఆరోగ్యంగా ఉంటారంటే పండ్లు తిని ఆరోగ్యం చెడిపోయేటట్టు చేస్తున్నారు. అలా కాకుండా మంచిగా పంటలు పండించాలి. పండ్లను మందులు కొట్టకుండా, కెమికల్స్ చల్లకుండా మంచి పంటను పండియాలి పండ్లను అని వారికి వారి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అడవిలోని చెట్లను కూడా కొట్టేయడం వల్ల జంతువులకు కూడా వాటికి ఇబ్బంది. అలా కాకుండా కొట్టేయకుండా ఉండాలని వాళ్ళకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే జంతువులకు, అడవిలో ఉన్న జంతువులన్నిటికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి. సింహాలకు, పులులకు, జింకలకు, నక్కలకు, తోడేళ్లకు అన్నిటి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వారికి కూడా అడవిలో వారికి అన్ని విధాలా ఉండాలని, అన్ని విధాలా దొరకాలని వాటికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు కోతులు ఇండ్లకి ఎగబడుతున్నాయి. అంటే వాటికి అడవిలో చెట్లలో ఆహారం అన్నది వాటికి సరిగా దొరకడం లేదు. అందుకనే ఇండ్లకి వస్తున్నాయి. అలా కాకుండా వాటికి కూడా చెట్లకు పండ్లు దొరకాలి అని కోతులకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే మన ఎగిరే పక్షులకు, క్రిమి కీటకాలకు గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆకాశంలో ఎగిరే పక్షులకు అన్నిటికి కూడా, కాకులు, గద్దలు, పిట్టలు, అన్నిటికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే ఒక తల్లి బిడ్డకు జన్మ ఇవ్వాలంటే 9 నెలలు కడుపులోనే బిడ్డను మోస్తుంది. ఆ డెలివరీ నొప్పులు ఎంత భయంకరమైనయో అయినా గాని తను ఆ నొప్పులను భరించి బిడ్డను కంటుంది. బిడ్డ జన్మించిన తర్వాత అంత కష్టమైనా గాని అవన్నీ భరించి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను చూసుకొని ఆ తల్లి ఎంతో మురిసిపోతుంది. అంత కష్టాన్ని కూడా భరించే ఆ తల్లికి ఆ బిడ్డకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కానీ అంటే డెలివరీ అవుతుందంటే తన ప్రాణము అది ఉంటుందో పోతుందో కూడా తెలియదు. అయినా గాని తన బిడ్డకు జన్మనివ్వాలని
సంతోషంగా నొప్పులు భరించి బిడ్డకు జన్మనిస్తుంది. తర్వాత ఆ బిడ్డను చూసుకొని ఎంతో మురిసిపోతుంది. ఆ తల్లికి ఆహ్, ఆ తల్లులందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి. ఆ బిడ్డలకు పుట్టిన బిడ్డలందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అంటే కడుపులో ఇప్పుడు ఉన్న బిడ్డలకు కూడా వాళ్ళందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అయితే ఈ తల్లులు ఇంత కష్టపడి కడుపులో ఇంత కష్టపడి బిడ్డలను పెంచి పెద్ద చేసిన పెంచి పెద్ద చేసిన తర్వాత ఈ తల్లిదండ్రులను ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? వృద్ధాశ్రమం వృద్ధులైన వారిని దగ్గర ఉంచుకోకుండా, పోషించకుండా వారిని చూసుకోవాలంటే ఎంత కష్టం అనిపిచ్చి వాళ్ళను వృద్ధ ఆశ్రమాలకు పంపుతున్నారు. ఇంత కష్టపడి తల్లిదండ్రులు కష్టపడి కొడుకులను పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ప్రయోజకులైన తర్వాత వారిలో ఒక సెటిల్ అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు వాళ్ళకుండుడు ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళకి. కా అలా కాకుండా తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకోవాలి. కానీ ఆ కొడుకులందరికీ, బిడ్డలందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి అంటే వృద్ధ ఆశ్రమాలలో చేర్పిస్తున్నారు. తల్లులను, తండ్రులను ఇంకా తండ్రులనైతే ఎక్కువ చేర్పిస్తారు. ఎందుకంటే అతను ఏం పని చేయలేడు. ఇంకా తల్లన్నా తను పని చేస్తుంది గదా! ఇంట్ల పని చేస్తుంది. వంట పని, ఇంటి పని అంతా చేస్తుంది కాబట్టి ఆమె చేసినన్ని రోజులు ఆమెను భరిస్తారు. తర్వాత ఆమె చేయలేని నాడు తీసుకుపోయి వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారు. ఆ! చేసినన్ని రోజులు చేపిచ్చుకున్నారు. చేయలేని నాడు ఆమెను అక్కడ చేర్పించడం ఉత్తమం కాదు. దానికి ఆ అందరికీ కూడా అలా చేయొద్దని కొడుకులకు, బిడ్డలకు, కోడళ్ళకు అందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఆ వృద్ధ అనాథ ఆశ్రమాలకు గూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వృద్ధాశ్రమాలకు. అలాగే తల్లి లేని పిల్లలు అనాథాశ్రమాలకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అనాథ పిల్లలు అయితారంటే ఎక్కడనో వదిలిపెడతాంటారు. కానీ వదిలేస్తాంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటి పిల్లలను, అనాథ పిల్లలను కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అనాథ పిల్లలు కాకుండా పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎక్కడికన్నా పోయిన కాడ కూడా పిల్లలు తప్పిపోతుంటారు. అలా తప్పిపోకుండా ఉండి ఆ పిల్లలను తీసుకుపోయి వా చిన్న పిల్లలను పెట్టుకొని కూడా అనాథ పిల్లలను పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు వాళ్ళతోని. బిచ్చమేస్తూ బిచ్చమెత్తేటట్టు చేస్తుంటారు. వాళ్ళతోని సంపాదిస్తుంటారు ఆ పిల్లలతో. అట్లా కూడా ఎన్నో ఉన్నాయి. అట్లా ఎన్నో కంపెనీలు కూడా పెట్టుకొని చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకు వాళ్ళను కూడా మంచిగా ప్రయోజకులుగా చేయాలి. అందరినీ ఇట్లా పిల్లలు దొరకగానే పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పి, వారి తల్లిదండ్రులకు అప్పజెప్పాలని వారికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అనాథ పిల్లలందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే స్కూ స్కూళ్ళకు, కాలేజీ వెళ్ళే పిల్లలకు కూడా వారందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. అంటే కాలేజీ చెప్పే యజమానులు కాలేజీ యజమానులకు, కాలేజీ యాజమాన్యానికి, కాలేజీలో చెప్పే లెక్చరర్స్‌కు, టీచర్స్‌కు మన విద్యార్థులకు గూడా వాళ్ళకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ విద్యార్థులు గూడా సక్రమంగా మంచిగా చదువుకోవాలి. ఎన్ వి విద్యావంతులుగా తయారు కావాలి. వారు ఇంటికే కాదు దేశానికి కూడా ఆ చదువు ఉపయోగపడాలని వాళ్ళు కష్టపడి చదవాలి. తల్లిదండ్రులు వాళ్ళు కూలీనాలి చేసి వాళ్ళు వ్యాపారమో ఏదో చేసి పిల్లలను కష్టపడి చదివిస్తుంటారు. కానీ వాళ్ళు హాస్టల్‌లో ఉండి చదువుకోవడానికి ఆ డబ్బులు పంపితే ఆ డబ్బులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడము, తినడము, తాగడం చేసి చదువును పక్కకు పెట్టుకొని జల్సాలు చేస్తుంటారు. అలా కాకుండా మా తల్లిదండ్రులు మా కోసం కష్టపడి డబ్బులు పంపిస్తాండ్రని అలా వాళ్ళు చేయకుండా ఆ విద్యార్థులకు గూడా హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు
కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వారందరూ కష్టపడి చదువుకోవాలి. తల్లిదండ్రులకు పేరు తేవాలి. మన కాలేజీకి పేరు తేవాలి. మన దేశానికి కూడా పేరు తేవాలి. అందరికి కూడా మన విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకోవాలి అని వాళ్ళందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఈవెన్ మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా ఇలాగే తయారవుతారు. వాళ్ళు కూడా హాస్టల్లో ఉండి చేస్తున్నారు. అంటే ఎన్ని మగపిల్లల వల్ల జరుగుతున్నాయని అంటున్నారు, కానీ ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా ఆ ఆ, భద్రంగానే ఉండాలి కదా. అర్ధరాత్రి వరకు పోవడం ఎందుకు, అలా జరగడం ఎందుకు, అలా చేయొద్దు కదా. అది తల్లిదండ్రులకి బాధ, నీకు బాధ, అందరికీ బాధే కదా. అలా కాకుండా వాళ్ళు మంచిగా సక్రమంగా చదువుకొని ఆ మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. ఎందరో మన విజ్ఞానులుగా తయారు కావాలి. వాళ్ళందరూ మన దేశానికి కూడా ఉపయోగపడాలి. ఆడపిల్లలు ఈ మధ్య ఎన్నో జరుగుతాయి. ఇంకా ప్రేమ అని ఈ కాలేజీలలో ఉండడం వల్ల వాళ్ళు ప్రేమలకు పోతాను. చదువు పక్కకు పెట్టి ప్రేమించి, నువ్వు ప్రేమించు అని ఆడపిల్లలు ఎంబడి పడి వాళ్ళని ప్రేమించమని ఇష్టం లేకున్నా వాళ్ళు ఎంబడి పడి చేయడం ఈ విద్యార్థులు అలా చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకున్నా వాళ్ళని ప్రేమించమని ఎంబడబడి ప్రేమించకుంటే వాళ్ళను చంపేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడి తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తే వాళ్ళు అంత పెద్దవాళ్ళైండ్రు. నీకు ప్రేమించలేదని చంపే అధికారం నీకు ఎక్కడిది? లేదు కదా. నువ్వు ఎందుకు చంపుతావు? ఇష్టం ఉంటే ప్రేమిస్తుంది, లేకుంటే లేదు. కానీ చంపే అధికారం లేదు కదా. కానీ వేడితోని కోయడము, యాసిడ్ పోసి ఇలా ఆడపిల్లలను చంపేస్తున్నారు. అలా చేయకుండా ఉండాలని విద్యార్థులు చదువు కోసం పోయి చదువుకోవాలి, కానీ ప్రేమను దోమలని చెయ్యద్దు. ఆడపిల్లలు కూడా వీళ్ళది కూడా బాగా ఉంటది. ఆడపిల్లలు కూడా అలా వెళ్ళకూడదు కదా. పోయినామంటే మనం చదువుకోవడానికి పోయినామని చదువుకోవాలి, రావాలి. ప్రేమించిందని ప్రేమ వాళ్ళ ఎంబడి తిరగడం చేయకూడదు. మన ప్రేమ అన్నది వద్దు. మన తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకొని జీవించాలి. అలా చేసుకున్న వాళ్ళే ఎందరో విడిపోతున్నారు. ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కొన్ని రోజుల వరకే ఉంటారు, తర్వాత విడిపోతుంటారు. అలా కాకుండా మంచిగా చదువుకొని తల్లిదండ్రులు చూసిన సంబంధాలు పెళ్లిళ్ళు చేసుకోవాలి. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలి. అలాంటి ఆడపిల్లలకు మగ పిల్లలందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి 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 కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే మన ప్రపంచంలోనే ఎన్నో వింతలల్లా మన తాజ్మహల్ కూడా ఒకటి. ఆ తాజ్మహల్ నిర్మించిండు ఒక ఒక రాజు. అయితే ఆ రాజు పేరు షాజహాన్. తన భార్య మీద ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ ను కట్టించిండు. ఆ తాజ్మహల్ కట్టడానికి కొన్ని వేల మంది ఆ కూలీలు పనిచేసిండు. ఆ కూలీలు కార్మికులు శ్రమపడి తాజ్మహల్ ను నిర్మించిండు. కానీ ఆ ఆ తన భార్య ప్రేమకు గుర్తుగా నిర్మించిండు, అది మంచిదే. మన ప్రపంచంలోనే ఒకటిగా గుర్తింపబడింది. కానీ ఆ షాజహాన్ ఏం చేసిండు? ఆ కార్మికులను అందరినీ చంపేసిండు. తాజ్మహల్ కట్టిన ఆ కూలీలందరినీ చంపేసిండు. ఎందుకంటే వారి ఇంకెక్కడ ఇటువంటి తాజ్మహల్ ను నిర్మాణం చేయకూడదని, ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఇలాంటి కట్టడం ఉండకూడదు, వారు ఎక్కడ కట్టద్దని వారిని చంపేసింది. అలా చంపేసిన వారికి ఆత్మశాంతి కలగాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వారికి కాంతి 5 నిమిషాలు మాస్టర్. ఓకే, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వీరందరికీ కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ కూలీలకు ఆత్మశాంతి కలగాలని వారి ఆత్మలకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ రాజు ఇంత క్రూరంగా ఆలోచించండి. అలా కాకుండా వారందరికీ కూడా వారి ఆత్మలకు
కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అని మన సాధు జంతువులకు, అడవిలోని ఆవులకు, ఎద్దులకు, గుర్రాలకు, ఆ కుక్కలకు, పిల్లులకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అలాగే పాములకు, క్రిమికీటకాలకు, పక్షులకు, ప్రకృతిలో నివసించే జీవరాశులన్నింటికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, 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 కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మనకి ఇంకా అందరూ మన ధ్యానంలోకి వచ్చినాం. అది ఎవరి వల్ల అంటే మన ఆ పత్రిజీ గురువు వారి వల్ల మనం అందరం ఇంతమందిని ధ్యానుల్ని తయారు చేసిన మా పత్రిజీ గురువు గారికి మనం శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. ఆ గురువుకు మనం ఆ గురువుకు ఎంత ఇచ్చినా మనం ఏం రుణం తీర్చుకోలేము. మనం గురువు గారికి మన ఇంత విద్యను నేర్పిన మన శ్రీకాంత్ గురువు గారికి, ఇంత జ్ఞానులుగా తీర్చిదిద్దిన మన గురువుకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు వారికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి మన పత్రిజీ గురువు గారికి, మన శ్రీకాంత్ గురువు గారికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. కాంతి, కాంతి. మన పత్రిజీ సమాధికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కడతాల్లో ఉన్న మన పత్రిజీ సమాధి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. కాంతి, కాంతి. మన దేశంలో ఉన్న పిరమిడ్స్ అన్నిటికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఇంకా కట్టినవే కాకుండా ఇంకా ఎంతో మంది పిరమిడ్స్ నిర్మించాలని, వాళ్ళందరికీ కూడా నిర్మించాలి, ఇంకా పిరమిడ్లు ఎంతో నిర్మాణం కావాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి. ఇంకా మనకు ఒక శ్రావణ మాసం వచ్చిందంటే మన దేవతలకు ఆ బోనాలు చేస్తుంటారు. ఆ బోనాలతో పాటుగా కూడా ఆ భక్తులు బోనాలు చెల్లించుకుంటారు దేవతలకు, గ్రామ దేవతలకు. కానీ మరి వాటితో పాటుగా బలిస్తుంటారు. గొర్రెలను, మేకలను, కోళ్లను వాటిని బలిస్తుంటారు. ఈ దేవతలను కొలుసుకోవడం మంచిదే, కానీ వాటికి ఈ గొర్రెలను, మేకలను, కోళ్లను వీటికి బలి చేయడము బలి చేయొద్దని వారికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. చేయించే వారికి అందరికీ కూడా చేయకుండా ఉండాలని వాళ్ళకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి. అలాగే దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, జిల్లాలలో, మండలాల్లో ఉన్న అన్ని కోళ్ల ఫారంలకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలా గొర్రెలను, మేకలను, కోళ్లను బలి ఇవ్వకుండా వాళ్ళకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. బలి చేయొద్దు అని వాళ్ళని కాంతిని స్ప్రెడ్ చేయండి. దేవతలను కొలుచుకోండి. దేవతలకు ఇప్పుడు సమ్మక్క సారక్క మన వరంగల్ జిల్లాలో బాగా సాగుతుంది. అక్కడికి 3 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. అందరూ వెళ్తారు. కానీ అక్కడ ఎంత లక్షల జనం పోతారు. కానీ అంత ఎక్కువగా వీటిని బలిస్తుంటారు. అక్కడి ఇప్పుడు ఎప్పుడో 3 సంవత్సరాలకు పోయి జాతర చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తినడం కోసం, తాగడం కోసమే ప్రతి ఆదివారం కూడా పోయి బస్సులు మాట్లాడుకొని పోయి అక్కడ ఈ గొర్రెలను, మేకలను, కోళ్లను బలిచ్చి వాళ్ళు వాటికి బలి చేసి వీళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు. అలా చేయకుండా, వారిని చంపకుండా వారికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలా వెళ్ళితే వెళ్ళండి, దర్శనం చేసుకోండి, మొక్కి రావాలి. కానీ అలా పోయి వంటలు చేసుకొని తినాలి. కానీ శాకాహారం వంట చేసుకొని తినే రావాలి. అలా ఆ దేవత ఏమన్నా మేకలను, గొర్రెలను కొయ్యమని దేవత అనదు కదా. వీళ్ళే మొక్కుకొని పోస్తున్నామని చేస్తుంటారు. కానీ మనకెట్లా మనకు ప్రాణం ఉన్నదో, మనుషులకెట్లా ప్రాణం ఉన్నదో వాటికి కూడా ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం ఉన్నదని తెలుసుకోవాలి అందరూ. తెలుసుకొని వాటిని బలి చేయొద్దని అందరికీ, మానవులందరికీ కూడా అక్కడికి పోయే జాతరలకు పోయే వారికి భక్తులందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్.
కాంతి కాంతి. ఇక్కడ సమ్మక్క సరక్క జాతరే కాదు, ఇక్కడ ఇంకా అన్నారం షరీఫ్ ఉన్నది, అక్కడ కూడా బలిస్తారు. విజిగిరి షరీఫ్, ఇవన్నిటిక కాడ కూడా ఇవే వీటినే గొర్రెలను, మేకలను, కోళ్లను బలిస్తుంటారు. అక్కడ పోయి దేవుడికి ఏం మొక్కుకున్నో మొక్కులు చెల్లించుకోవాలి గాని ఈ గొర్రెలను, మేకలను ఆ వాటికి బలి చేయొద్దు అని వారికి కూడా అక్కడికి పోయే భక్తులకు కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఈ గొర్రెలకు, మనకు మేకలకు, కోళ్ళకు కూడా వాటికి కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అందరూ బాగుండాలి అని వారందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. అందరికీ ఇంకా మనందరము సరే మేడం, ఇంకా తీసుకోవచ్చు, ఏం కదా, ఇంకో 10 నిమిషాలు చెప్పనా మేడం? మేడం అయిపోయింది టైం. ఓకే, మనందరము మనం ఇంటికి వెళ్దాము. అక్కడికి మన కుటుంబ సభ్యులు, మన 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 శ్రీకాంత్ మాస్టర్ని కూడా మనం ఆహ్వానించుకుందాము. మనందరము అక్కడికి వెళ్దాము. వెళ్ళి మనం భోజనం చేద్దాము. అక్కడ వంటలు మనం ప్రిపేర్ చేసుకొని అక్కడ వంటలు తయారు చేసుకుందాము. మన అక్కడ వంటలన్నిటికీ కూడా మనం కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మన వంటలకు కూడా అన్నము, మన బగారా, వంకాయ, పులిహోర, దద్దోజనము, స్వీట్స్, లడ్డు, అన్ని స్వీట్స్ అన్నిటినీ మనం పెట్టి మనం అందరం కూర్చొని అందరికి వడ్డించుకొని మనందరము భోంచేద్దాము. మాస్టర్స్ మనందరము, మనతో పాటుగా మన శ్రీకాంత్ గురువు గారు, మనందరి కుటుంబ సభ్యులందరం కూడా మనం భోజనాన్ని తీసుకుందాము. అందరము అన్ని వడ్డించుకొని తీసుకుందాము. మనందరం కూడా తీసుకున్న తర్వాత మన మన కృష్ణ అక్కడికి పోవాలి కదా, మనం కృష్ణుని దగ్గరికి. మన అక్కడ దాండియా ఆడాలి కదా మేడం. సార్ బృందావనం మేడం, బృందావనం అదే గుర్తొస్తలేదు సార్. మనం అందరం బృందావనానికి వెళ్దాము. అక్కడ మనందరము కూడా బృందావనంలో ఆడదాము. మనందరము ఎంతో సంతోషంగా మనందరము బృందావనం ఆట ఆడతాం. ఆ బృందావనం మీరు ఆడండి, నేను ఒక పాట పాడతా. మీరందరూ ఒక్క నిమిషం, మీరందరూ దాండియా ఆడండి మాస్టర్స్. అందరూ రెడీ? సార్ శ్రీకాంత్ సార్ మీరు కూడా ఆడాలి సార్. అందరూ దాండియా ఆడండి. ఆరవము విని ఆనందముగని తన్మయమైనది గోపిక, తనువును మరచింది రాధిక. బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళి, చైతన్య సుందర రవలి. ఆ రాగము విరాగము నింపగా, ఆనాదము వికాసము దింపగా, కదిలింది చైతన్య గీతిక, అల్లింది సుందర మాలిక. బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళి, జీవన సరళిని పలికింది మురళి, బ్రతుకు బాటను నేర్పింది నెమలి, బోధను పలికింది నాలుక, పరవశమైనది వేదిక, పొందదగినది లేదిక. బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళి, చైతన్య సుందర రవలి. బృందావనిలు మోహన మురళి. అందరూ దాండియా కృష్ణయ్యతోనే ఆడండి.
కృష్ణ రాధలు ఆడుతున్నారు. వారితో పాటుగా మనందరం కూడా దాండియా ఆడదాము. అందరం ఆడి అలసిపోయినాము. మనందరికీ కూడా మన శ్రీకాంత్ సారు మన గోల్డెన్ గ్లాసులో గోల్డెన్ కాంతిని మనకు అమృతంగా ఇస్తుంటాడు. అందరం కూడా మనం ఆ గోల్డెన్ కాంతిని, అమృతాన్ని మనము ప్రసాదంగా స్వీకరిస్తాము. మాస్టర్స్ అందరూ స్వీకరించండి. మాస్టర్స్ గోల్డెన్ కాంతిని మనకు గోల్డెన్ గ్లాసులలో మనకు అమృతాన్ని ఇస్తున్నాడు మన శ్రీకాంత్ సార్ ఇస్తున్నాడు. అందరూ స్వీకరించండి. మాస్టర్స్ అందరూ కూడా గోల్డెన్ కాంతిని ఒక్క నిమిషం సార్. జ్ఞాన సత్యరూప జ్ఞాన రూప అనంత రూప గురుదేవా బ్రహ్మ విష్ణు సదాశివ రూప తత్వరూప గురుదేవా బ్రహ్మ విష్ణు సదాశివ రూప తత్వరూప గురుదేవా మన శ్రీకాంత్ గురుదేవా సత్యరూప జ్ఞాన రూప అనంత రూప గురుదేవా పరమ కృపాకర పావన రూప ప్రేమ స్వరూప గురుదేవా పరమ కృపాకర పావన రూప ప్రేమ స్వరూప గురుదేవా మన శ్రీకాంత్ గురుదేవా సత్యరూప జ్ఞాన రూప అనంత రూప గురుదేవా సచిదానంద సద్గురు రూప సద్గతిదాయక గురుదేవా సచిదానంద సద్గురు రూప సద్గతిదాయక గురుదేవా మన శ్రీకాంత్ గురుదేవా సత్యరూప జ్ఞాన రూప అనంత రూప గురుదేవా శ్రీకాంత్ గురుదేవా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ కళ్ళ మీద చేతులు పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 0. అందరూ కళ్ళ మీద చేతులు పెట్టుకోండి. కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు మీకేం కనిపిస్తుందో అరకే కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. సార్ మీకు శతకోటి వందనాలు, శతకోటి పాదాభివందనాలు శ్రీకాంత్ గురువు గారు. మాస్టర్స్ మీకు అందరికీ నేను ఏదో తెలిసిన కాడ తప్పులుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.